చేయడం లేదు. అయితే దేవుని వాక్యంలో మార్పు లేదు. దేవుని వాక్యము ఖచ్చితంగా అందరిలో ఒకే రకంగా పనిచేస్తుంది, అందరిలో ఒకే రకంగా పనిచేస్తుంది. కానీ మార్పు ఎక్కడుంది? స్వీకరించే మన హృదయాల్లోనే మార్పు ఉంది. కొంతమంది బాగా ఎదుగుతారు దేవునిలో, కొంతమంది దేవుని పరిచర్యలో బాగా ఎదిగేస్తారు, లేకపోతే బాగా ఆశీర్వదించబడతారు. కొంతమంది దేవుని పరిచర్యలో ఎదిగిండరు, ప్రేమలో ఎదిగిండరు. ఇవన్నీ కూడా అక్కడక్కడ ఎక్కడ మార్పు? వాక్యంలో మార్పు లేదు, అయితే స్వీకరించే మన హృదయంలోనే మార్పు ఉంది. హల్లెలూయా. దాన్ని అంగీకరించిన విధానంలోనే మార్పు ఉంది. నేను కూడా చెప్పాను, మేము గుడ్ షెపర్డ్ చర్చ్ మినిస్ట్రీలో ఒక 5 మంది 6 మంది దాకా, చాలామంది యవనస్తులు ఉండేవాళ్ళం, అది 15 మంది దాకా. కానీ 5 మంది 6 మంది ఎంతమంది యవనస్తులు అయితే దాన్ని అంగీకరించి బాగా దాంట్లో ముందుకు వెళ్ళారు, వారందరూ కూడా పాస్టర్స్గా దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు. కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది వెనకాలకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాక్యం అదే, వాక్యం అందరిలో ఒకే రకంగా పనిచేస్తుంది, కానీ తీసుకుంటున్న ఆ నేలలోనే మార్పు ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, దేవుని వాక్యంలో ఎటువంటి మార్పు లేదు, ఇది అందరిలో ఒకే రకంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఎంత పెద్ద సేవకులున్నా వాళ్ళకి ఇదే వాక్యమే, ఇంకా ఎవరు ఎంత వాడబడుతున్నా లేకపోతే ఎంతగా దీవించబడినా వాళ్ళకి ఇదే వాక్యమే, ఎన్ని స్వస్థతలు పొందుకున్నా చనిపోయిన వారిని లేపినా వాళ్ళకి ఇదే వాక్యమే. కనీసం తలనొప్పి కూడా పోలేదండి, నా అప్పు కూడా పోలేదు, నేను ఎట్లున్నాను అట్లే ఉన్నాను అన్న వాళ్ళకు కూడా ఇదే వాక్యమే. అయితే మార్పు ఎక్కడ అంటే తీసుకుంటున్న వారిలోనే మార్పు. హల్లెలూయా. మన హృదయంలోనే మార్పు ఉంది. కాబట్టి మన హృదయాన్ని మనము ఒకసారి సరి చేసుకోవాలి. హల్లెలూయా. మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి.